4 గంటలుగా వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీసులు విచారిస్తున్నారు. తమ దగ్గరున్న ఆధారాలతో వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ఆఫీస్పై దాడికి సంబంధించిన పలు ప్రశ్నలు అడుగుతున్నారు పోలీసులు. దాడిలో ఎంతమంది పాల్గొన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. పోలీసులు వంశీ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. వంశీ స్టేట్మెంట్ ఆధారంగా రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేయనున్నారు. ప్రాథమిక విచారణ, అరెస్ట్ డాక్యుమెంట్ ప్రాసెస్ పూర్తయ్యాక వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించనున్నారు. వంశీని రిమాండ్కు తరలిస్తే కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో వంశీని పోలీసులు హాజరుపరచనున్నారు. 4 గంటలుగా కృష్ణలంక పిఎస్లో వల్లభనేని వంశీని ప్రశ్నిస్తూ ఉన్నారు అధికారులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఆ నేపథ్యంలో చోటు చేసుకున్న అన్ని అంశాలు అతని నుంచి ఆరా తీస్తూ ఉన్నారు. దాడికి గల కారణాలేంటి, ఎంతమంది పాల్గొన్నారు, ఎవరి డైరెక్షన్లో ఈ దాడి చేశారు, ఇవన్నీ కూడా వల్లభనేని వంశీ నుంచి ఒక్కొక్కటిగా ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, గత 3 గంటలుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తున్నారు. అసలు టీడీపీ కార్యాలయానికి సంబంధించి దాడి ఏదైతే జరిగిందో ఆ దాడికి సంబంధించి వివరాలన్నీ కూడా పూర్తిగా సేకరిస్తున్నారు. ప్రాథమికంగా కొన్ని సమాచారం ఆల్రెడీ పోలీసుల వద్ద ఉంది. మిగిలినటువంటి సమాచారం అంతా కూడా వంశీని అడిగి తీసుకుంటున్నారు. అయితే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఈ దాడికి పాల్పడడానికి కారణాలు ఏంటి, ఎవరెవరు దాడిలో పాల్పడ్డారు అనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. దీంతో పాటు ముఖ్యంగా ఏదైతే సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేశారంటూ కూడా తల్లి చేసినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో సత్యవర్ధన్ ని కిడ్నాప్ కేసుకు సంబంధించి ఇప్పుడు నమోదు చేశారు. దాన్ని నోటీస్ ఇచ్చి ఆయన అరెస్ట్ చేశారు. కాబట్టి ఆ కేసుకు సంబంధించి దాని వెనక ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ కూడా వంశీని అడిగి పోలీసులు తెలుసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం వంశీ భార్య కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వచ్చారు. పోలీస్ స్టేషన్ కు వచ్చి వంశీని ఆల్రెడీ కలవడం జరిగింది. వంశీని కలిసిన తర్వాత లాయర్ అలాగే అతని భార్య ఇద్దరు కూడా కలిసి వంశీతో మాట్లాడడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు, ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఎఫ్ఐఆర్ కాపీని కూడా కుటుంబానికి ఇవ్వలేదు. ఖచ్చితంగా కుటుంబ సభ్యులకి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రూల్స్ కూడా అవే చెప్తున్నాయి. కానీ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు కాబట్టి ఇది పూర్తిగా అరెస్టు చట్టవిరుద్ధంగా జరిగిందంటూ కూడా వంశీ భార్య ఆరోపిస్తున్నారు. అయితే మరి కాసేపట్లో అటు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా డీజీపీని కలవబోతున్నారు. ఇప్పటికే మంగళగిరి చేరుకున్నటువంటి వైసీపీ నేతలు అలాగే వంశీ భార్య మొత్తం అంతా కూడా డీజీపీని కలవబోతున్నారు. ముఖ్యంగా అరెస్ట్ అనేది చేశారు, కానీ ప్రొసీజర్ ప్రకారం ఎక్కడ కూడా ఫాలో కావట్లేదు. ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎఫ్ఐఆర్ ఇస్తేనే కదా మేము లీగల్ గా ప్రొసీడింగ్స్ కోసం కానీ లేదంటే కోర్టుకు వెళ్లడం లేదంటే బెయిల్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సిద్దం చేసుకోవడం ఇలాంటి అన్ని అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని పోలీసుల్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయాన్ని డీజీపీకి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేయబోతున్నారు. అయితే ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఏ సెక్షన్ అందులో పొందుపరిచారనే దానికి సంబంధించి తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు మాకు కేవలం నోటీస్ మాత్రమే అరెస్ట్ చేసే సమయంలో ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. ఏ కేసులో అరెస్ట్ చేశారనేది కూడా మాకు ఎలాంటి సమాచారం లేదంటూ కూడా వంశీ భార్య ఇప్పటికే ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా పోలీసులు అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తున్నారు. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఇక్కడ విచారణ అనేది పూర్తయిన తర్వాత నేరుగా కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తీసుకెళ్లబోతున్నారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఎస్సీ/ఎస్టీ కోర్టుకు కూడా వంశీని తీసుకెళ్తారు. కోర్టుకి రిమాండ్ రిపోర్ట్ అంతా కూడా సిద్దం చేస్తాం, కోర్టులోనే మీకు ఎఫ్ఐఆర్ కాపీస్ అవి కూడా ఇస్తామంటూ కూడా పోలీసులు తాము చెప్పినట్టు వంశీ లాయర్ అలాగే భార్య కూడా ఇద్దరు చెప్తున్నారు. కాబట్టి ఈ రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి ఏమేమి అంశాలు పొందుపరిచారు, ముఖ్యంగా టీడీపీ దాడి కార్యాలయానికి సంబంధించినటువంటి కేసులోనే అరెస్ట్ చేశారా లేదంటే ఇతరత్ర కేసులు ఏమన్నా కొత్త కేసులు నమోదు చేశారనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రిమాండ్ రిపోర్ట్ కనుక వచ్చినట్లయితే పూర్తి వివరాలని కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు పొలిటికల్ గా కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. గతంలో వంశీ కొన్ని ఆరోపణలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 4 గంటలుగా పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ విచారణ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశాలు ఉన్నాయి చేశారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో పొలిటికల్ గా కూడా ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అటు ప్రతిపక్ష పార్టీ
పార్టీ అధికార పార్టీ రెండు పార్టీల మధ్య మాటలు ప్రత్యారోపణలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో డీజీపీ కార్యాలయానికి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్లి ఫిర్యాదు చేయబోతున్నారు. ఏదైనప్పటికీ కూడా వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించి పోలీసులు అయితే చాలా సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే ప్రస్తుతం వల్లభనేని ఉన్నారు. విచారణ అంతా కూడా పూర్తయిన తర్వాత వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. తర్వాత నేరుగా జడ్జి ముందుకు తీసుకెళ్లి రిమాండ్ రిపోర్ట్ ను కూడా ఇచ్చేందుకు పోలీసులంతా కూడా డాక్యుమెంటేషన్ కూడా సిద్దం చేస్తున్నారు. ఏ క్షణమైనా సరే కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వల్లభనేని వంశీని తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. దుర్గా, అంటే ఇప్పటికే 4 గంటల నుంచి వల్లభనేని వంశీని కృష్ణలంకలో పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. ఇంకా ఎంతసేపు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది? మరోవైపు ఈ విచారణకు ఆయన ఎంతవరకు సహకరిస్తున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? అంటే విచారణ అనేది చాలా సుదీర్ఘంగా జరుగుతుంది. ఎందుకంటే టీడీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి దాడి కేసుకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఆల్రెడీ పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 80 మందికి పైగా ఆల్రెడీ నిందితులను అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. తర్వాత వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్తో ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు పోలీసులు ఆయన విచారించినటువంటి పరిస్థితి లేదు, అలాగే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఆ కేసుకు సంబంధించి అసలు ఏమేం జరిగింది, ఆ రోజు ఎలాంటి ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లారనే దానికి సంబంధించి పూర్తిగా విచారణ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్ గా ప్రభుత్వం ఉంది. గతంలో ఎన్నికల ముందు జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి ఎన్నికల్లో కూడా ఈ సందర్భంగా మాటలు ప్రత్యారోపణలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రాథమిక ఆధారాలన్నీ కూడా ఆల్రెడీ పోలీసుల దగ్గర ఉన్నాయి. ఇక మిగిలినటువంటి విషయాలు వెనక జరిగినటువంటి ప్లానింగ్ వీటన్నిటికి సంబంధించి వల్లభనేని వంశీ దగ్గర వివరాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. సేకరించిన తర్వాత ఒక రిమాండ్ రిపోర్ట్ ను కూడా సిద్దం చేస్తారు. అయితే ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి ఏదైతే అతను ఆల్రెడీ ముందస్తు బెయిల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసును ఆల్రెడీ పెట్టారు కాబట్టి ఈ ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసుకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ ని సిద్దం చేయబోతున్నారు. ఏదైతే సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేశారో గత 4 రోజుల్ని కిడ్నాప్ చేసి కావాలనే ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా ప్రేరేపించారు, బెదిరించి కోర్టు కూడా తీసుకొచ్చారని తల్లి ఏదైతే ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు విచారణ అంతా కూడా పోలీసులు ప్రస్తుతం చేస్తున్నారు. నిజంగానే సత్యవర్ధన్ ఫిర్యాదు కిడ్నాప్ చేశారా, బలవంతంగా కేసు విత్డ్రా చేసుకునేలా చేశారా అనే దానికి సంబంధించి కూడా ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. గత 4 గంటలుగా చాలా సుదీర్ఘంగా చాలా కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా పోలీసులు వల్లభనేని వంశీ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. విచారణ అనేది కూడా పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వర్తించిన తర్వాత నేరుగా ఎస్సీ ఎస్టీ కోర్టుకి వల్లభనేని వంశీని సబ్మిట్ చేస్తారు. కోర్టులో కూడా రిమాండ్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసిన తర్వాత జడ్జి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.